రహస్యం దేవుని కాల రహస్యం దేవుని కాల రహస్యం సర్వ సృష్టికి సమయం ఆరంభం దేవుని కాల రహస్యం సృష్టికర్త నోటే కాల ప్రారంభం కాల రహస్యం కాలములు సమయములు దేవుని వశం కాలములు సమయములు దేవుని వశం ఆది అంతముల మధ్యకాలమే దేవుని కాల రహస్యం 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 సర్వ సృష్టికి సమయం ఆరంభం దేవుని కాల రహస్యం సృష్టికర్త నోటే కాల ప్రారంభం కాల రహస్యం కాలములు సమయములు దేవుని వశం కాలములు సమయములు దేవుని వశం ఆది అంతముల మధ్యకాలమే దేవుని కాల రహస్యం దేవుని కాల రహస్యం దేవుని కాల రహస్యం మనము ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని శరీర ఆశల నుండి మనం బయటికి వచ్చి దేవుని సంకల్పాన్ని నెరవేర్చాలని ఆయన వాక్యం మన యువతకు వచ్చింది. ఆయన వాక్యం ఎక్కడైతే వచ్చిందో అక్కడ వెలుగు కలగాలి. ఎందుకంటే మనుషుల మాటలు మనుషుల ఆలోచన కాదు. దేవుని యొక్క వాక్యము యావత్తు ప్రపంచాన్ని వెలిగిస్తుంది. విశ్వానికి వెలుగునిచ్చింది. విశ్వానికి వెలుగునిచ్చిన దేవుని మాట, దేవుని శక్తి మనిషి జీవితాలలో వెలుగును నింపలేదంటే వెలుగును నింపటానికి వచ్చింది వాక్యం. చీకటిలో ఉన్న వారందరూ వెలుగులో నడాలని, అందుకే తన వాక్యము ద్వారా ప్రతి ఒక్కరిని కూడా వెలిగించాలని ఆలోచన దేవునికి ఉంది. కానీ వాక్యం మనకు బోధించబడుతున్న వాక్యాన్ని పాటించట్లేదు కాబట్టి మనలో వెలుగు కలగలేదు. కాకపోతే వెలుగు సంబంధులుగా నీతి కలిగిన వారిగా మాత్రం పైకి మనకు కనిపిస్తూ ఉంటారు. కానీ వెలుగుకు సంబంధించిన క్రియలు మాత్రం నేడు మనుషులలో క్రైస్తవులలో కనిపించటం లేదు. నిజంగా వాక్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వెలుగు ఉంటుంది, అక్కడ నీతి ఉంటుంది, అక్కడ ప్రేమ ఉంటుంది, పరిశుద్ధత ఉంటుంది. వాక్యం పాటించే వారిలో దైవ లక్షణాలన్నీ కూడా దేవుని యొక్క సంకల్పాన్ని బట్టి అన్ని సమకూడి వారిలో నివసిస్తాయి. చేత ఏదైతే మనిషి కోల్పోయాడో ప్రారంభం నుండి కోల్పోయిన దాన్ని తిరిగి సంపాదించుకోవాలని శరీరానుసారంగా, ఆత్మానుసారంగా, లోక సంబంధంగా
దేవుని కొరకు బ్రతికే బ్రతుకును, దేవుని కొరకు జీవించే జీవితాన్ని మనం కోల్పోతే దేవుడు తన వాక్యం వల్ల మళ్ళా మంచి జీవితాన్ని ఇవ్వాలనుకున్నాడు. వాక్యంతో మళ్ళీ తిరిగి కట్టాలనుకున్నాడు ఆయన. అంటే వాక్యము ఎంత శక్తి కలిగినదంటే పాపములో ఉన్న వారిని పరిశుద్ధులుగా చేసే శక్తి కలిగినది. పాపాన్ని విడిచి పవిత్రంగా జీవించాలని ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టేది. కాబట్టి వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి దేవునిలో ఉన్నటువంటి దైవ లక్షణాలు అందరూ తప్పనిసరిగా కలిగి ఉండాలి. అందుకే ఆయన కుమారుడైన యేసుక్రీస్తుకున్న పేరు వాక్యం. మనం చదువుతున్నటువంటి గ్రంథం, బోధించబడుతున్నటువంటి వాక్యం దేవుని వాక్యం, ఆయనే యేసుక్రీస్తు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఒక ఉన్నతమైన విషయాన్ని పౌలు గారు తెలియచేస్తున్నారు. ఆయన యూదులకు ఆటంకముగాను అన్య జనులకేమో వెర్రితనంగా ఉన్నాడు యేసుక్రీస్తు అంటే. యూదులకేమో ఆటంకంగా కనిపిస్తున్నాడు ఉన్నాడు, కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానముడై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు అనగానే దేవుని శక్తి, దేవుని జ్ఞానం, ఇంత మహా ఉన్నతమైనటువంటి ప్రత్యేకతలు క్రీస్తులో ఉన్నది. అప్పుడు మనం బోధించబడుతున్నటువంటి వాక్యమే క్రీస్తు. ఇప్పుడు దేవుని శక్తిని గురించినటువంటి వివరాలు మనకి అందుతున్నాయి. దేవుని జ్ఞానం మనకు అందించబడుతుంది. పిలువబడిన వారికి, సువార్త అంగీకరించిన వారికి, క్రీస్తుని నమ్మినట్టు వారికి క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఇంకా శక్తి జ్ఞానం కలిగిన వారు ఎలా ఉండాలి? పౌలు గారు అంటారు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు అంటున్నారు ఆయన. చూడండి ఆ మంచి మాట, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తుని ధరించుకున్నారట. క్రీస్తుని ధరించుకోవటం అంటే నిజంగా ఈ ప్రపంచంలో అలాంటి సౌందర్యము, అలాంటి డ్రెస్, అలాంటి ఆకర్షణ ప్రారంభం నుండి, పుట్టిన నాటి నుండి కూడా ఈనాటి వరకు కూడా అలాంటి ప్రత్యేకత నిజంగా క్రీస్తుని ధరించుకున్న వారికి ఉంది తప్ప మానవులుగా, భాగ్యవంతులుగా, కోటీశ్వరులుగా జీవించినట్టు వారికి ఎవరికి కూడా అలాంటి ప్రత్యేకమైనటువంటి వస్తువు, ప్రత్యేకమైన లక్షణాలు, ప్రత్యేకమైన ఆకర్షణ క్రీస్తులోనికి రాకపోతే అసలు అలాంటి ఉండదు. ఇప్పుడు క్రీస్తులోనికి వచ్చిన వారు ఎవరు ధరించుకోరట? క్రీస్తును ధరించుకొని ఉన్నాడు. క్రీస్తు మీలో ఉండాలి. క్రీస్తుని పేరుకే ధరించుకోవడం కాక క్రీస్తును ధరించుకుంటే క్రీస్తులో ఉన్న లక్షణాలు క్రైస్తవునిలో ఉండాలి. మరి ఎంతకాలం నమ్ముతావు, ఎంతకాలం మరి వింటున్నావు? ఆయన క్రీస్తు యొక్క ప్రేమ లక్షణాలు, క్రీస్తు యొక్క శక్తి, సామర్థ్యం మనలో ఏమైనా ఉన్నాయంటే అవి కనిపించటం లేదు. కాబట్టి మన నమ్మకాన్ని పరిశోధించుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా వాక్యాన్ని విని గ్రహించే నమ్ముకున్నామా? వాక్యాన్ని విని ప్రతి ఒక్కరు ఏమైనా పశ్చాత్తాపడుతున్నారా? వాక్యం శక్తి కలిగింది కనుక ఆ శక్తి గల వాక్యం నీరు ఏమైనా పనిచేస్తుందా? నీ జీవితాన్ని ఏమైనా ఖండిస్తుందా? నువ్వు తింటున్న పదార్థాలు, నువ్వు అనిపిస్తున్నావు, అన్నిటి ద్వారా నీకు శక్తి వస్తుంది. ఆరోగ్యకరంగా ఉంటున్నావు, ఎన్నో పదార్థాలు తింటున్నావు సృష్టిలో, ప్రకృతిలో. మరి దేవుని వాక్యం అన్నటువంటి వాడు ఎలా ఉండాలి? దేవుని యొక్క వాక్యము లేక క్రీస్తును ధరించుకున్న వారు బలవంతుని చేతిలో మానవులు వంటి వారే ఉండాలి. ఉందా? బలం ఉందా? దైవ సంబంధమైన వాక్య బలం ఏమైనా ఉందా? లేదు, కనిపించట్లేదు.
అందుకని పైకి భక్తి కలిగినట్టు వారిగా ఉన్నారు, కానీ ఎవరిలోని శక్తి మాత్రం లేదు. శక్తి లేదు. వాక్యం అనేటువంటి ఉన్నతమైనటువంటి శక్తి ఉన్నది. ఆ శక్తి యశ్వాన్ని కలిగించిందని మనం ఎప్పుడు వింటున్నాం, ఎప్పుడు చెప్పుకున్నాం. యావత్ యశ్వాన్ని దేవుడు తన మాటతో యావత్ ప్రపంచాన్ని ఆయన మాటతో నిర్మాణం చేశాడని బైబిల్లో దేవుడు చక్కని విషయాన్ని రాయించాడు. చూడండి 11వ హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి చాలేదు. ప్రపంచములు దేవుని వాక్యము వలనట, దేవుని వాక్యం వలన నిర్మించబడి దేవుని వాక్యం వలన తిరుగుతున్నది, దేవుని వాక్యం వలన పనిచేస్తున్నాయి. ప్రపంచంలో అది వృక్షాలు కావచ్చు, అది జంతువులు కావచ్చు, అది పక్షులు కావచ్చు. ప్రపంచంలో ఉన్నటువంటి మనం అనుభవిస్తున్న నేల, మనకు పరిసరి అందిస్తున్న ఆకాశం, అందున్నటువంటి సమస్తము కూడా ఆయన మాటను బట్టి అన్ని కూడా పనిచేస్తున్నాయి, తిరుగుతున్నాయి. మనకు అవసరమైన సేవలన్నీ అందిస్తున్నాయి. దానికి కారణం ఎలా చేస్తున్నాయంటే ఆయన వాక్యం వలనే. దేవుడు తన వాక్యం వలన వీటన్నిటిని కలిగించాడు. అదే వాక్యం వలన సమస్తాన్ని కూడా కదిలిస్తున్నాడు, సమస్తాన్ని పోషిస్తున్నాడు, సమస్తం మనల్ని పోషిస్తుంది. అయితే వాక్యానికి ఎంత శక్తి ఉందంటే ఉంది, వాక్యానికి ఎంత శక్తి ఉంది, దేవుని మాటకి ఎంత శక్తి ఉంది అనే సంగతి ప్రతి క్రైస్తవుడు, ప్రతి మనిషి తెలుసుకోవాలి. మనుషుల మాటలలో, మనుషుల మనసులలో లేనిది కేవలం దేవుని మాటల్లోనే, దేవుని వాక్యంలోనే ఉంది. నిజంగా దేవుని మాటలు వింటుంటే ఈ భూమి మీదకి వచ్చిన మనము, దేవుని వాక్యము తెలియక బ్రతుకుచున్న మనం, ఆయన మాటలు విన్న తర్వాత బోధించబడుతున్నప్పుడు నువ్వు ఆగాలి. అయితే నేను నడిచేది కరెక్ట్ కాదు, నేను చేసేది కరెక్ట్ కాదు, నేను ఆలోచించేది కరెక్ట్ కాదు, అదిగో దేవుడు తన వాక్యం ద్వారా చెబుతున్నాడు. ఇవాళ వ్యర్థంగా బ్రతుకుచున్నావు అనగానే నువ్వు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. అయితే నాలో వ్యర్థమైన జీవితం ఉన్నదని నన్ను పంపించిన తండ్రి చెప్పినప్పుడు లెక్క లేకపోతే ఎలా? నేను లెక్క లేకట్టుగా బ్రతికితే ఆయన ఊరుకుంటాడా అనే కనీస జ్ఞానం ఉందా ఈనాడు లోకానికి? క్రైస్తవులకు ఉందా? అందుకనే బైబిల్లో యేసు ప్రభువు చక్కని మాట ఆయన ప్రారంభంలో చెప్పారు. ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని, ప్రభువా ప్రభు అని పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడట. పొగిడేవాడు, ప్రార్థించేవాడు, కేవలం ఇవి మాత్రమే చేసేవాడు. ప్రార్థన అవసరమే, కానీ అదొకటి, పొగడ్డం ఒకటే అయితే ఆయన ఇష్టాన్ని ఎవరు నెరవేరుస్తారు? ఆయన ఇష్టాన్ని నెరవేర్చే బాధ్యత మనిషిగా నీ మీద ఉంది, నా మీద ఉంది. ఈ బోధించబడుతున్న వాక్యం అంతా ఎవరికి? ఒకసారి అంటాం మనం వినకపోతే సృష్టి ఉంటుందని. మార్పు, అసలు మార్పు అనేది ఎవరికి రావాలి? సాక్షాత్తుమే వింటది. నువ్వు చెప్పినా వినలేదా అని చెప్పడానికి సాక్షాత్మై. అసలు వాక్యం అనేది అసలు ఎవరికి? ఆ మార్గము తప్పిపోతున్న నీకు, ఎవరి సరైన నడవడిక లేదు నీకు వాక్యం. అందుకే వాక్యం వచ్చింది. చీకట ప్రపంచానికి వాక్యాన్ని పంపించాడు. చూడండి, అదే మాట పేతురు గారు చెప్తున్నాడు. వాక్యము ఎంత ఉన్నతమైనదో, చీకట గల చోట వెలిగించి దీపమైనట్టున్నదని పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం. తెల్లవారి ఏకవ చుక్క, చదువు. తెల్లవారి 19వ వచనం. 19 మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. మనకింతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము, స్థిరమైనది, మనల్ని స్థిరపరిచేది. ఒక
ఒకప్పుడు దర్శనాలని చూసాం, ఒకప్పుడు యథావిధిగా ఆయన డైరెక్ట్ గా ఆయన వెనకుండి ఎన్నో మహత్య కార్యాలు చూసాం. ఎదురుగా చెప్తున్నారు ఈ సందర్భాన్ని. అంటే దర్శనాల కంటే, మహత్యాల కంటే, అద్భుతముల కంటే నిన్ను స్థిరపరిచేది ఏంటంటే స్థిరమైన ప్రవచన వాక్యము. నిన్ను స్థిరపరచాలి, నిన్ను బాగుపరచాలని. కాబట్టి ఒకనాడు ప్రభు యొక్క మహత్యాన్ని మేము చూసాం. కానీ మేము చూసాం, దర్శనం చూసాం, అది చూసాం, ఇది చూసాం అని అనటం కంటే నిజంగా మరింతగా మనల్ని స్థిరపరిచేది ఏంటంటే వాక్యం. అయితే నీవు కూడా నాయన మాకు కూడా అలాంటి దర్శనంతో మాట్లాడు అంటావు. నువ్వు దర్శనమే గొప్ప అనుకుంటే ఇంక ప్రతి వాడికి బైబిల్ అవసరం లేదు. మోకాలు వేసుకుని ఇంట్లో ఉండి ప్రార్థన చేసి గుడిలో ఎవరు మటుకు వారి ఇంట్లో వారు ఉంటే దర్శనాల ద్వారా చెప్పవచ్చు. ఒకనాడు దర్శన రీతిగా మరి వారి కనులు ఎదుట అనేక కార్యాలను చేసి దర్శన రీతిగా బోధించిన సమయాలు ఉన్నవి. కానీ స్థిరమైన ప్రవచన వాక్యం ఉన్నది. అది సర్వోత్తమైన మార్గం. మనుషులందరూ మారాలని, అందరికీ ఒకే సమయంలో ఒకేసారి సమస్తము వాక్యమంతా ముద్రించబడి ఆ ఉన్నతమైన బోధ మనకి అప్పగించబడింది. 66 పుస్తకాలతో కూడిన మహాజ్ఞాన సంగతులు మనకు అందించబడ్డాయి. ఆ బోధలు నిలిచి ఉండాలని, ఆ బోధ ప్రకారంగా నడుచుకోవాలని. ఆ బోధ అనగానే దేవుని వాక్యము, దేవుని మనసులో ఉన్న ఆవేదన, నువ్వు మారాలనే ప్రేమ, నీ బ్రతుకును సరి చేసుకోవాలని ఆయన ప్రేమ. కాబట్టి ఆయన మనసులో నుంచి చెబుతున్న ప్రతి మాటకు మనిషి లోబడాలి. లోబడకుండా ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపుడు గాని నా తండ్రి చిత్త ప్రకారం చేయబడే. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21. ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యములు ప్రవేశింపడు గాని. అంటే పిలిచేవాడు గాని, పొగిడేవాడు గాని, పైకి మెచ్చుకునేవాడు గాని ఇలాంటి వాడు చాలా మంది మెచ్చుకుంటుంటారండి. చాలా గొప్పగా గౌరవించినట్టు మాట్లాడుతుంటారు. అయ్యా అలాగేనండి, అవునండి, చిత్తమని అంటుంటారు. వాళ్ళు ఏదో భక్తులని అనుకున్నారు కనుక. అదంతా మోసకరమైనటువంటి మాటలు. అలాగే బాబాయ్ అంటుంటారు, నిజమని అనుకోవటానికి అలాగే అనుకుంటే వాళ్ళు నడాలి కదా. అలాగే అనుకుంటే అప్పగించిన పని చేయాలి కదా. లేదని బాబాయ్ మర్చిపోను బాబాయ్ అంటే మర్చిపోయిన మాట కూడా మర్చిపోను బాబాయ్ అని చెప్పడమే. నేను చెప్తే చేసేస్తాను బాబా అన్నా అంటే అవకాశవాది అనమాట. అవకాశంగా మెప్పించటం. అవతల వారికి నీ మాటలు, నీ నాగరికత, నీ ఈ నుడిపైన నీ మాటలు కొంతమందికి ఆనవాలే. మాటకాలను, లేకపోతే సోమలను, ఇంకోటను ఎంతో కాలంగా చూస్తున్నాం. మన గురించి తెలియదా లోకానికి? రైతుకి తెలియదా మన కోసం? యజమానికి తెలియదా? ఏ క్షణంలో ఎలా మాట్లాడతావో, ఏ క్షణంలో ఎలా అబద్ధం ఆడతావో తెలియదా? యేసు ప్రభువు భవిష్యత్తు చెప్పారు. ప్రభు అని పిలిస్తే మీరు మాత్రం పిలిచినంత మాత్రాన్ని, పొగిడినంత మాత్రాన్ని, బాగా పైకి ఎక్కించి స్థుతులు చెప్పించినంత మాత్రాన్ని, చెప్పినంత మాత్రాన్ని నువ్వు ప్రవేశించు. మరి ఏం చేయాలట? నా తండ్రి ఇష్టం, నా తండ్రి ఇష్టం మీలో ఉండాలి. నా తండ్రి ఇష్టాలన్నీ మీలో ఉండాలి. వాటి ప్రకారంగా మీరు నడుచుకోవాలి. అప్పుడు ఆయనకి ఇష్టం అవుతాడు. మరి ఆ తండ్రి ఇష్టం ఎలా తెలుస్తుంది? ఆ తండ్రి ఇష్టము ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. మన ఇష్టాలు ఎలా తెలుస్తాయండి? మన మనసులోంచి వచ్చిన మాటల ద్వారా తెలుస్తాయి. కాబట్టి ఆ వస్తున్నటువంటి నిజంగా దేవునిలోంచి వచ్చిన ప్రతి మాట ఆయనకి ఇష్టమైన పిల్లలంగా ఉండాలని కోరుకుంటుంది. ఆయనకి ఇష్టమైన బ్రతకాలని కోరుకుంటుంది.
అయితే నమ్మిన నీవు, విశ్వసించిన నీవు, బాప్తిస్మం పొందావనుకున్న నీవు, క్రైస్తవురాలని చెప్పుకునే నీవు వాక్యానికి కట్టుబడ్డావా? లేకపోతే పొగటమే నేర్చుకున్నావా? లేక వినటం మటుకు వినటమే అలవాటు చేసుకున్నావా? నిజంగా వాక్యం అనేది ప్రతి ఒక్కరిలో కూడా, ప్రతి ఒక్కరి మనసును స్పందించేది, ప్రతి ఒక్కరి యొక్క కఠినమైన హృదయాన్ని బద్దలు కొట్టేది, ప్రతి వారిలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా ప్రతి లోపాన్ని కూడా నిరూపిస్తుంది, లోపం చేస్తున్నావని ఖండిస్తుంది. అందుకని వాక్యం వినగానే మనలో ఉన్న ప్రతి లోపం మనకు అర్థమవుతుంటుంది. అది వాక్యానికి ఉన్న శక్తి, అది దేవుని ప్రేమ మనల్ని సరిచేయాలని. అందుకని అపోస్తలుడైన పేతురు గారి ప్రారంభ ప్రసంగంలో మీరే యేసుక్రీస్తు ప్రభు వారిని మీరు సిలువేశారు, మీరే సిలువేశారని ఆనాటి యూదులను, ఇశ్రాయేలుని ఉద్దేశించి, మరి వాళ్ళే కదండి కుట్ర చేశారు యేసు ప్రభు మీద. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశస్థులందరూ రూఢిగా మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి. మీరు నిజంగా లేఖనాలలో రాయబడి ఉంది, ఆయన ఏం చేసినట్టు ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. అలా నియమించిన యేసుని మీరేం చేశారు? పరిపాలించే ప్రభువుగా ఆయన మీ లోకానికి పంపిస్తే ఆయననే మీరు సిలువేశారు. ఇశ్రాయేలుల యొక్క వంశస్థులందరూ మీరు ఏం చేయాలి? రూఢిగా, యథార్థంగా, నిజంగా, వాస్తవంగా మీరు ఏం చేయాలంటే మీరు తెలుసుకోవాలని ఖండించి బోధిస్తున్నారు. అంటే వారు చేసిన లోపం, ప్రభు పక్షాన్ని వారు చేసినటువంటి కుట్ర, ఇవన్నీ ధైర్యంగా బోధిస్తున్నాడు. దేవుడు ఎందుకు పంపించాడో చెప్తున్నాడు, పంపించిన ఆయనను మీరు ఏం చేశారో చెప్తున్నాడు. ఆ పంపించబడిన యేసుక్రీస్తు ఏం చేశాడంటే 22వ వచనం చూడండి, 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడి నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యని చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనపరిచెను. ఇది మీరు ఎరుగుదురు కదా, ఇది మీ అందరికీ తెలుసు. యేసు ప్రభు ద్వారా ఎన్ని అద్భుతాలు చేశాడు మీ మధ్య. ఎంతమంది గుడ్డువారు, ఎంతమంది చనిపోయినట్టు వారిని ఆయన తిరిగి లేపాడు. ఎన్ని కార్యాలు చేశాడు మీ మధ్య. ఇవన్నీ మీకు తెలుసు. మీ మధ్యనే చేయించాడు ఆయన, మీ మధ్యనే మహిమ పొందేలా చేశాడు. ప్రభు ఏ స్థలంలో ఉన్నా సరే పరుగులతో, ఉరకులతో ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నారు. ఆయన చేసే కార్యాలను చూస్తున్నారు, ఆశ్చర్యపోతున్నారు. అనేక మంది విశ్వసిస్తున్నారు. అంత ఉన్నతమైన వ్యక్తిగా ప్రభువుని మీ మధ్య నిలబెట్టాడు పరలోకమందున్న తండ్రి. అలాంటి ఘనత పొందుతున్న యేసుక్రీస్తు ప్రభు వారిని, ఉన్నతమైన మహా కార్యక్రమాలు చేస్తున్న యేసు ప్రభు వారిని మీరేం చేశారు? మీరు సిలువ వేసి మీరు శిక్ష పడాలని ఆయన మీద నేరం వైపి మీరు ఏం చేశారో మీకు తెలుసు కదా. ఇది మీరందరూ తెలుసుకోవాలి అనగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు చూడండి, 37వ వచనం. వారి మాట విని హృదయములో నొచ్చుకొని, వారి మాట విని హృదయంలో ఏం చేశారంట? ఆ రోజు సిలువకు అప్పగించే సమయంలో, తీర్పు జరిగేటప్పుడు పిలాతు ముందు ఏమన్నారు? బందిపోటు దొంగనా, లేక ఈ ప్రభుని నేను విడిచిపెట్టాను?
ప్రభువుని విడిచిపెట్టడం మంచిదని మరి పిలాతుకు ఉంది, కానీ వీరికి లేదు. అందరూ ఏమని కేకలేశారు? కాదు, మాకు బందిపోటు దొంగను విడుదల చేయండి. మరి ఏం చేయాలి? వేయండి. వెనకాల ఉన్న వాళ్ళు ఏం చేశారు? అందరూ మిగతా వాళ్ళంతా వాళ్ళు బల్లితో పడకపోయినా, కొరడాలతో కొట్టకపోయినా, మరందరూ పట్టు మిగతా వాళ్ళందరూ ఏమన్నారు? సమ్మతించారు. సిలువ వేయండి, సిలువ వేయండి అని జనం సమూహం కేకలు వేసింది. అప్పుడు ఈ మాటలు విన్న తర్వాత దేవుడి ప్రణాళిక చేత దేవుడిని ఇలా పంపించి మీ రక్షణ నిమిత్తమే, మీ మేలు కొరకే ప్రభువును పంపించాడు అని పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆవేశంతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ విన్న వారందరూ హృదయాలు నొచ్చుకున్నాయట. అవును కదా, ఇంత రూఢిగా చెప్తున్నాడు ఈయన. చదువు లేని పేతురు గారు ప్రభువు గురించి ఎంత వివరంగా, ఆయన ప్రారంభం, ఆయన జీవితం, ఆయన ముగింపు, ఆయన రాక, ఆయన వచ్చిన విధానము, ఆయన మరణానికి కారణమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ చెప్పండి. దేవుడి ప్రణాళిక ఉంది మీ అందరి నిమిత్తం. అయినా సరే మీరు కావాలని మీరు కుట్ర చేశారు. కానీ భవిష్యత్తు జ్ఞానం అంతా ప్రవచనాలతో కూడా అన్ని చెప్పుకుంటూ వస్తున్నాడు. దావీదు ప్రవచనాలతో సహా చెప్పుకుంటూ వస్తే అప్పుడు వీళ్ళకి కాస్త బలి వెలిగి ఏం చేస్తున్నారట? వారి మాట విని, ఏ మాట విని? దేవుని మాటలు, వాక్యం విని. దావీదు గురించి చెప్తున్నాడు, ప్రభు యొక్క గొప్పతనాన్ని చెప్తున్నాడు, ప్రభుని తిరిగి లేపుతాడని చెప్తున్నాడు. ఈ 2వ అధ్యాయంలో ఎన్నో విషయాలు చెప్తున్నాడు. అనవసరమైన పెట్ట కథలు కాదండి ప్రారంభ అపోస్తులు చేసిన బోధ. బోధ ఉంటే ఆశ్చర్యం కలగాలి. బోధ వింటే ఏంట్రా బాబు ఇలా చెప్తున్నది వాక్యం, ఎవరు నా మనసు ఇలాంటిది, నా బ్రతుకు ఇలాంటిది, నాకు సంబంధించిన ఒక మాట కూడా చెప్పలేదే బైబిల్ పట్టుకున్నాను. కానీ ఇప్పుడు బైబిల్లో నుంచి వచ్చిన ప్రతి మాట వేషధారులుగా ఉన్నావు, నువ్వు అబద్ధకుడిగా ఉన్నావు, మోసకారిగా ఉన్నావు, పైకి భక్తుడిగా ఉన్నావు, ప్రభు ప్రభు పిలిచేవాడిగా ఉన్నావు, ఈ బ్రతుకు సరికాదని వాక్యం చెబుతున్నప్పుడు అదే బ్రతుకు నిజంగా నాలో ఉంది. ఈ దినం బోధించబడుతున్న వాక్యాన్ని బట్టి అలాంటి బలహీనమైన జీవితం నాలో ఉంది, మోసకరమైన జీవితం నాలో ఉంది అని పశ్చాత్తాపపడే వాక్యం మన దగ్గరకు వస్తుందండి. ఏదో అనుకూలమైన మాటలు 4 కేకలు చెప్పుకొని ప్రార్థన చేసి ప్రభు ప్రభు అని కొంచెం కన్నీరు కార్చి వచ్చేయడం తప్ప బ్రతుకు మార్చుకునే పరిస్థితి ఏమైనా ఉందా? హృదయాలు ఎవడన్నా నొచ్చుకుంటున్నారా వాక్యం అయిన తర్వాత? అమ్మో, వాక్య ప్రకారంగా నేను లేనే. ఏ వారం చూసినా ప్రతి వాక్యం నాకే వస్తుంది, ఏ వారం చూసినా నా లోపాన్ని చూపిస్తుంది. నాలో చాలా లోపాలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి అని ఎవరు అనుకుంటున్నారా? నీవే పెద్ద విశ్వాసం అనుకుంటున్నారు వాళ్ళు. నిన్ను మెప్పించి దేవుని లోకానికి వెళ్ళకుండా, నీ మనసుని కదిలించకుండా, నొప్పి లేకుండా చేస్తాను ఇంజక్షన్ అంటాడు. అదన్నా వస్తా తప్ప వాక్యం వల్ల ఏమైనా కలుగుతుందండి అసలు? కానీ పేతురు గారు వాక్యాన్ని బోధిస్తున్నాడు పరిశుద్ధాత్మ ప్రేరణతో. పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చింది, పరిశుద్ధాత్మ పూర్ణుడై బోధిస్తున్నాడు. ఆ వాక్యం వింటే ఎమ్మటిని వారు హృదయాల్లో నొచ్చుకున్నారు. మనం నొచ్చుకోం, అత్తుకోం, వెనకం, అసలు కథలు ఏం చేయకుంటున్నట్టు అనిపిస్తుంది. నిద్ర వచ్చేస్తుంటుంది వాక్యం చెప్తుంటే, చిరాకు వచ్చేస్తుంటది, ఉన్నది ఆకలి చేస్తుంటది, దాహం వేసేస్తుంటది, ఇంటికాడ గుర్తొచ్చేస్తుంటది, ఏయో గుర్తొస్తుంటాయి తప్ప వారికి నిజంగా హృదయంలో నొచ్చుకోవడం కానీ పశ్చాత్తాపడడం కానీ ఎన్ని సంవత్సరాలైనా సరే అసలు అలాగా జీవం లేని దాని మీద అలాగా నీళ్ళు పోసినట్టే. దానికి ఏం తెలుస్తుంది? ఒలి కొడుకుంటుందా, అమ్మాయి అని ప్రశ్నలో ఉన్నది అనుకుంటుందా? అలా వాక్యం ఎప్పుడు జీవం లేని శవం మీద అలా పూజేస్తుంటే వాళ్ళకి ఏం తెలుసు? ఒలి దోగుకుంటుంది. అది మనలో జీవం లేని వారిగా, చలనం లేని వారిగా ఉన్న వాక్యం వచ్చినా సరే అంటే మన పరిస్థితి ఎంత మైండ్ లేకుండా అయిపోతుంది చూడండి.
కొంతమంది మైండ్ లేనంటి వారిని ఏమడిగినా ఏం చెప్పరు. తిన్నావా అన్నా చెప్పరు, ఎక్కడికి వెళ్ళావని చెప్పరు, ఏం చేస్తున్నావని చెప్పరు, ఎందుకు ఏ ఊరన్నా చెప్పరు. అసలు మైండ్ లేక మొత్తం ఎందుకు స్పందించరు. ఈనాడు వాక్య పరిస్థితి కూడా అలాగే అయిపోయింది. దేనికి స్పందన లేదండి. లోకంలో మనుషుల మాటకైతే బాగా స్పందిస్తారు, తిరుగుబాటు చేసి గొడవడతారు. మరి వాక్యం దగ్గర ఏం చేయాలంటే ఒప్పుకోవాలి, మారాలి, హృదయంలో నొచ్చుకోవాలి. రే ఇంత వాక్యం చెప్పినా నేనేనా ఇలా తయారైపోతుంది. ఒక మనిషి జన్మ ఇచ్చినందుకు, మానవ ఆకారం ఇచ్చినందుకు కన్న తండ్రి మాటలని నేను వ్యర్థం చేసుకుంటున్నాను కదా. మనకు ఎంత బ్రతుకు కావాలని కోరుకుని ఎంతగా ప్రేమించే తండ్రి మనకున్నాడు ఆ లోకంలో. పరలోకమందున్న తండ్రి కనుక మనల్ని ప్రేమతో ఆయన చూస్తున్నాడు, ప్రేమతో కాపాడుకోవాలనుకున్నాడు, ప్రేమతో మనల్ని నరకం నుండి తప్పించాలని, పాపం నుండి తప్పించాలని, పరిస్థితుల నుంచి విడిపించాలని ఎన్నో ఆలోచనలు ఉన్నాయండి వాక్యంలో. అందుకని దేవుని వాక్యములో ఎన్ని భావాలు ఉన్నాయో ఆ భావాలన్నీ నీ యొక్క మార్పు కోసమే. పేతురు గారు ఈ మాటలన్నీ చెప్పేసరికి హృదయములో వారు ఏం చేశారంటే వారి మాట విని, ఎప్పుడైనా ఈ వారం వాక్యం విని నేను మారిపోయాను అనుకునేటువంటి వారు ఎవరైనా ఉన్నారా? నువ్వు అనుకున్నావు ఎప్పుడన్నా ఈ వారం వాక్యాన్ని విని, పలానా సంవత్సరంలో వాక్యం విని నేను మారిపోయాను, ఆ వాక్యం నా హృదయాన్ని తాకింది, నా జీవితాన్ని బహిరంగంగా చూపించింది, వెల్లడి చేసింది, నేను పర్వాలేదులే అనుకుంటున్నాను, ఈ మాత్రం భక్తి చాలే, ఈ మాత్రం ఎలా చాలే, నేను ఎవరికి ఏం చేయలేదు కదా, నా తిండి నాదే కదా, నా కష్టం నాదే కదా అని నేను అనుకుంటున్నాను. కానీ దేవుని కొరకు దేవుని మాటలు వింటున్నప్పుడు ఇది కరెక్ట్ కాదు. దేవుని ఎదుట నువ్వేం ఆలోచించినా ఏది కరెక్ట్ కాదు. ఆయన మాటల్లోనే నిలబడాలి, అది ఆయన ఉద్దేశం. ఎంత వాక్యం ఆయన మాటల ప్రకారంగా ఉంటేనండి మన రావటం వెళ్ళటం ఆయనకి ఇష్టమవుతుంది. కాలాన్ని వ్యర్థం చేసుకుంటే ఒక దినాన్ని లెక్క చెప్పాలి. మరి ఎంత టైంలో వారు స్పందించారు? వారు ఎంత కాలం పెట్టింది? ఎన్ని సంవత్సరాలు పెట్టింది? పేతురు గారి ప్రసంగం దేవుని చూసి, క్రీస్తు శిలువ శ్రమను చూసి, పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని మనసును, దేవుని ముఖాన్ని చూసి చెప్తున్నాడు. మనుషుల ముఖాలు చూసి మాత్రం చెప్పలేదు. మనం అనుకుంటాం అయ్యగారు నా ముఖం చూసి నాకేసే ఏలెత్తి చూపించారు, చెయ్యెత్తి చెప్పారు, నేను చేసిన ప్రసంగం నా కోసమే, ఏం చేసిన ప్రసంగం నా కోసం అనుకున్నాను. మరి అయితే మారొచ్చు కదా నువ్వు. అంటే నీ కోసం మారాలని ఏది రాకూడదు, నీలో లోపం అని ఏది చెప్పకూడదు. మరి దేవుడు చెప్తున్నాడు, మరి ఏం చేయాలి? చెప్పడం మానేయాలా? అది పాపపు రోగానికి వైద్యం దేవుని వాక్యం. మరి అందుకే అక్కడ ఉన్నటువంటి స్త్రీలు జనాంగం అంతా వాక్యాన్ని విని నొచ్చుకున్నారంటే వాక్యం వచ్చింది కాబట్టి హృదయాల్లో నొచ్చుకున్నారు. అంటే హృదయాల్లో పొడవబడ్డాయట. హృదయాలు ఏం చేయబడ్డాయి? పొడవబడ్డాయండి. మనకు ప్రతి పనికి మాట పొడవబడ్డాయి అని చెప్పి లోపల ఎట్టుకుంటాం, గుండెలో గుచ్చుకున్నాయని. ఎందుకు పనికిరాని మాటలు గుచ్చుకోవటం? పనికిరాని మాటల వల్ల గుచ్చుకుంటే సుఖం ఏముందండి? గుచ్చుకున్న ముళ్ళు లోపల ఉండిపోతే బాధే కదా. గుచ్చుకున్న ముళ్ళు కాళ్ళు ఉండిపోయింది అనుకో, ఏంటది? చాలా బాధ, కాలు కింద. ప్రతి పనికిరాని మాట హృదయంలో పెట్టుకున్నాను అంటాం, దానివల్ల ఏంటి? బాధ. మనసుకి ఏంటి? ఎప్పుడు మళ్ళీ తిరిగి కౌంటర్ ఇవ్వాలి, ఎప్పుడు తిరిగి మూట చెప్పాలి, ఎప్పుడు తిరిగి నేను అపకారం చేయాలి, ఎప్పుడు వారిని తిరిగి నేను నష్టపరచాలి, ఎప్పుడు తిరిగి మాటకి మాట ఇచ్చేయాలి. ఇదే కదా హృదయంలో పనికిరానివన్నీ గుచ్చుకున్నాయి అనుకోండి. గుచ్చుకోవడం కాదు, హృదయాన్ని కడిగి శుద్ధీకరిస్తుంది వాక్యం. ఆ వాక్యం నీ హృదయంలో నొచ్చుకున్నదారే, ప్రభుని ఇలా చేశాం మనం, దేవుడిలో ఇంత ప్రణాళిక ఉందా,
మన కొరకే దేవుడి అనాది సంకల్పమా? ఇది భవిష్యత్తు జ్ఞానమా? 23వ వచనం, దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించిన అప్పగింపబడిన ఈయనను దేవుడు నిశ్చయించిన సంకల్పం, భవిష్యత్తు జ్ఞానం, క్రీస్తు మానవాళి కోసం సిలువేయబడాలని, ప్రాణం పెట్టాలని భవిష్యత్తు జ్ఞానం, నిశ్చయించిన సంకల్పం, జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని ఆలోచన. ఒకవేళ మానవాళి తప్పు చేస్తే నేను వారిని కడిగి వారి పాపాలని కడిగి శుద్ధీకరించి మరలా నేను నా మార్గంలో నడిపించుకోవాలని క్రీస్తును ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడండి. మరి తప్పు చేసే వాళ్ళు ఎందుకు గుర్తించాలని మనం అనుకుంటాం. ఒకవేళ నువ్వు తప్పి చేస్తే నేరస్తుడు అయిపోతే పాపి అయిపోతే మరలా దేవుడు మార్గాన్ని ముందే ఏర్పాటు చేసుకున్నాడు. నీకే కాదు తెలియతే దేవునికి మహాజ్ఞానం, మహాప్రేమ, మహాకృప ఉంది మనుషులందరి మీద. అందుకే దేవుడు భవిష్యత్తు జ్ఞానాన్ని అనుసరించి ఆయన్ని ఈ లోకానికి పంపించారు. మీరేం చేశారు? మీరు దుష్టుల చేత సిలువేయించి చంపారు. దేవుడు ఏర్పరచుకున్న కుటుంబంగా సంతతిగా ఉన్న మీరు ముందుకు వచ్చారు ఆయన సిలువేయడానికి. మీరు అంగీకరించవలసింది పోయి ఇశ్రాయేలు యొద్దకి వెళ్ళాలి, వారిని కాపాడాలి అనేది దేవుని ప్రణాళిక అయితే వాళ్ళ దగ్గరికి వస్తే వాళ్ళే సిలువేశారంటే మా కోసం పంపిస్తే మేమే సిలువేసామా, మేమే హతమార్చామా? అయ్యో అయ్యో, ఎంత మాట, ఎంత అవివేకమైన పని చేశాము. అయితే అప్పుడు అంటున్నారు వారు, సహోదరులారా మేమేము చేతుమని పేతురును కడమ అపొస్తలులను, అయ్యా మాది తప్పైంది, అయితే మాది లోపమే, ప్రవచనాలకి వ్యతిరేకంగా దేవుని సంకల్పానికి వ్యతిరేకంగా మేము బ్రతికేమా, వ్యతిరేకంగా ఇలా చేసేమా? అయితే మేమేం చేయాలి? మేమేం చేతుమని మనలో ఏదైనా లోపం ఉంటే అయితే మేమేం చేయాలయ్యా? ఎలా మారాలి? ఎలా ఇచ్చిపెట్టాలి? ఆ పాపాన్ని, ఆ లోపాన్ని, ఆ స్వార్థాన్ని, ఆ యొక్క అసూయను మేము ఎలా ఇచ్చిపెట్టాలి? ఇంకా కాస్త దానికి ఏమైనా వివరాలు ఉంటే చెబుతారు. ఇంకా నేను మానుకోవాలనుకున్నా, ఇంకా ఎలా ఉంటే బాగుంటుంది. ఈ రోజుతో నేను వదిలేస్తాను, ఈ రోజుతో నాకు అర్థమైపోయింది. ఇంకెలా ఉండాలి, ఇంకెలా నడుచుకోవాలి, ఇంకెలా ఇష్టం ఉండాలి అనే నిర్ణయానికి రావాలి. చాలా మంది దేవుణ్ణి ఆరాధించాలంటే, ప్రార్థించాలంటే ఆ దేవుని దగ్గరికి బట్టలు వేసుకొని వెళ్ళాలి, ఆ దేవునికి ఏ పొండి పెట్టాలి, ఆ దేవునికి ఏ పువ్వులు ఇవ్వాలి, ఆ దేవుని దగ్గరికి ఎలా వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి, ఏ గడియలు వెళ్ళాలి, ఏ టైంలో వెళ్ళాలని టయాన్ని, గడియలను, పువ్వులను, పదార్థాలను చూసుకుంటుంది లోకం. కానీ దేవుడు అంటున్నాడు, మీ మనస్సు మార్చుకోవాలి, మీ మనసు మార్చుకోవాలి, మీరు మారాలి. మారిన వారు కావాలి, ప్రకృతిలో ఉన్నవి కావు, అందమైన వస్త్రధారణ కాదు, మార్పు కలిగిన మనసు కావాలి. అందుకనే ఇక్కడ ఉన్న వారి వలె అడగాలి, వారి శ్రద్ధతో వింటున్నారు. ఏంటి పేతురు గారు ఒక చదువులైన ఆయన ఎలా చెబుతున్నాడు ఆయన ప్రసంగాన్ని వింటున్నారు. మనం వింటామంటే ప్రసంగం వింటాం కానీ అసలు ఏమి మనకి పని చేయలేదు. అసలు ప్రతిరోజు వింటాం కానీ పని చేయట్లేదు. కానీ వీళ్ళకి అదే గడిలో పనిచేసేది. ఎన్న వెమ్మటనే సమ్మతించారు, అంగీకరించారు, అర్థం చేసుకున్నారు, అడుగుతున్నారు. మేము ఏం చేయాలని కడమ అపోస్తులు అందరిని ఏం చేస్తున్నారంట? అడుగుతున్నారంట జనం అంట. మనం అడగం, మొఖం మార్చుకొని వెళ్ళిపోతాం. రుట్టుకుని వేసి డబ్బా పట్టుకొని టక్కుని వేసి వెళ్ళిపోతాం అంతే. పరుగు చిన్న కుర్రోడు పలగట్టుకొని పాల్గొనడం. ఇంకా అందుకని బాబు అలాగే అయ్యా, మరి నాది నిజంగా లోపం ఉంది, మరి నన్ను దేవుడు క్షమించాను, నిజంగా ఎరుగున్నట్టు అన్ని మా కొరకు వచ్చాను. ఎవరైనా ఆగి మాట్లాడి నేను ఈ విధంగా జీవిస్తానని ఎవరైనా పశ్చాత్తాపడతారా? ఉదయకాల సమయంలో చెప్పుకున్నాం. సమర స్త్రీ, నేనేమేమి చేశాను, నా బ్రతికేంటో అన్ని వివరంగా చెప్పిన ఆయన్ని మీరు వచ్చి చూడండి.
నా జీవితం అంతా చెప్పేశాడని జీవితాన్ని వివరంగా అందరికీ చెప్తుందండి. ఆయన ఎలా చెప్పాడో అలాగే చెప్పింది. ఆవిడ చెప్పడాన్ని బట్టి ఊరు వారు అందరూ వచ్చేసారు యేసుప్రభు దగ్గరికి. చెప్పినాయి చదువు. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎంత విశ్వాసం ఉంచారో చూడండి. విశ్వాసం ఉంచటానికి వారికి ఎంత టైం పట్టిందో చూడండి. ఊర్లోకి వెళ్ళి ఒక పని అందాక చెప్పుకుంటే ఒక గంట టైంలో ఊరంతా టౌకేసేసారు. మనకి ఏదైనా అక్కడ ఏదో జరిగిందంటే అక్కడ ఎంత విచిత్రం అంటే చాలంటే అలాంటి విషయాలకు వస్తాం. మనం ఇళ్ళన్నీ వదిలి వచ్చేసేస్తాం. తలుపులు కూడా ఏ గంట వచ్చేస్తాం. అమ్మో ఏదో ఇలా జరిగింది వెంటనే వచ్చేస్తాం. అదే దేవుని పక్షాన్ని నిజంగా నమ్మి ఇల్లు వదిలి ఊరొదిలి రావాలంటే రాగలరా? ఊరు వదిలి వస్తున్నారండి ఇప్పుడు వీళ్ళు. ఊరు వదిలి వస్తారు, మనం ఇల్లు వదిలి వెళ్ళం, గుడి వదిలి వెళ్ళం. గోడ మనకున్న ప్లేస్ వదిలి ఇంకా మరో ప్లేస్ లో కూర్చోం. మళ్ళా రోజు ఏ ప్లేస్ లో కూర్చోటో ఆ ప్లేసే. మరి చోటు కోసం గొడవ. మరి ఫ్యాన్ దగ్గర కూర్చుంటున్నాము, గోడ నడుము దాపుండి దగ్గర కూర్చుంటున్నాము. అదే మన ఏమో వదిలిరావు. ఏమన్నా దైవ కార్యక్రమాలు అంటే రాలేదు. ఇక్కడ వాక్యం అయినా సరే ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చినా రాగలరా? ఇక్కడికి వచ్చిన తర్వాత సమరయపట్నంలో ఉన్న ప్రజల్లాగా మీరు వెళ్ళి చెప్పగలరా? ఇంకా దేవునికి ఇష్టమైన పనులకి ఎప్పుడు చేస్తారండి? ప్రభుని ప్రార్థిస్తే సరిపోదు, పొగిడితే సరిపోదు, వాక్యం వింటే సరిపోదు. నా తండ్రి ఇష్టాన్ని నా తండ్రి సంకల్పాన్ని నెరవేర్చాలంటే మీరు వెళ్ళాలి, మీరు చెప్పాలి. సమరీ స్త్రీ ఎమ్మటిని పారిపోయి ఆయన యొక్క ఉన్నతమైన జ్ఞానాన్ని, ఆయన మనసులో మాటలు, ఆయన శక్తి, ఆయన సామర్థ్యం అన్ని కూడా చెప్పుకొచ్చింది. ముందు నేను ఏదో అనుకున్నాను కానీ నా జీవితం అంతా నాకు అసలు పెనిమిటే లేదన్నాను. కానీ ఆయన చెప్పాడు నాకు ఎంతమంది పెనిమిట్లో ఆయన చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత నాకు అర్థమైపోయింది. ఎప్పుడు ప్రస్తుతానికి 5 పెనిమిట్లు ఉన్నారు, 6వ వాడు ఇంకా నీ వాడు కాదు. అతను కూడా లైన్ లో ఉన్నాడనమాట. ఇంకా నీ యొక్క వశం లేదు. కాబట్టి అది చెప్పాడు. ఇంకా ఎన్నో విషయాలు మన సందర్భాల్లో మొత్తంగా ఆమె మనస్సు కదిలించబడింది. ఆమె కదిలించబడితే అనేక మందిని కదిలించిందండి. అయ్యో ఇక్కడ మంచి వాక్యం బోధించబడుతుంది, వాస్తవాన్ని ఎవరైనా చెప్తే కదిలొస్తారా? రాకపోగా, వాస్తవాలు వినకపోగా మనం తిరిగిపోవడం. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి హృదయంలో నొచ్చుకోవాలి. వాక్యం ఎమ్మటిని పనిచేయాలి. వాక్యం ఎమ్మటిని మార్పు కలిగించాలి. అదే అండి వాక్యం విన్నామంటే ఈ వారం పాఠం ఈ వారం నీకు ఎక్కాలి. ఈ వారం నీకు తెలియచేయాలి. ఏ వారానికి ఏ వారం ఏ రోజుకి ఆ రోజు పాఠం చక్కగా నీకు రాకపోతే, అప్పగించకపోతే, రాయకపోతే లాస్ట్ నీకు ఇవ్వబడినటువంటి పరీక్షలో నువ్వు పాస్ అవ్వ, ఫెయిల్ అయిపోతావు. ఇంకా ఈ వారం ప్రతి వారము 30 సంవత్సరాల కాలం, 40 సంవత్సరాలు ప్రభువుని నమ్ముకుంటే 40 సంవత్సరాలు వెళ్ళటం రావటం తప్ప నువ్వేమైనా ఉత్తీర్ణత సాధించగలవా? దేవుని ఎదుట నిలబడే సామర్థ్యం ఉందా? ఎప్పుడప్పుడు ఏమైనా పాటించావా, రాసేవా, నడుచుకున్నావా? ఎప్పుడు పశ్చాత్తాప పడ్డావా? నీ మనసును స్థిరపరచుకున్నావా? లేవే. అయినా సరే దేవుని ప్రేమతో అయిన వాక్యాన్ని ఇక్కడ ఈ ప్రాంతంలోని బోధింప చేస్తున్నాడు. అప్పుడు పేతురు గారు అన్నారు, పేతురు గారు ఏమన్నారు చూడండి. పేతురు మీరు మారు మనసు పొంది మీరేం చేయాలి? మనసును మార్చుకోండి. ఈ మనసు కాదు, ఈ మనసును విడిచిపెట్టాలి. ఈ మనసు ద్వారా చేసిన కార్యాలు ఉన్నవి, అవన్నీ దేవునికి ఇష్టం లేదు. అందుకే మీరేం చేయాలి? దేవా
ఇక మీదట ఈ మనస్సును నేను ఇలాంటి మనస్సును వదిలేస్తున్నాను, ఇలాంటి మనస్సులో చేసే చెడు కార్యాలు, చెడు ఆలోచనలు, తలంపులు నేను వదిలేస్తున్నాను అని నువ్వు వదిలేసి నువ్వేం చేయాలంటే మారు మనసు పొందాలి. చెడిపోయిన మనసును విడిచిపెట్టాలి. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము నీ పాపానికి క్షమాపణ రావాలి అంటే, కలగాలంటే ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తీసం పొంది, నీ బాప్తీసానికి ఎంత అర్హత ఉంది. ఏ అర్హత లేకపోయినా బాప్తీసం అనుకుంటున్నాం అంతే. బాప్తీసం తీసేసుకుంటే, బాప్తీసం తీసుకునే స్టేజ్ నీకు ఎప్పుడు రావాలంటే మొదట వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని వినాలి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ప్రారంభ క్రైస్తవులైనట్టు వారు మొదట వాక్యాన్ని, పేతురు గారి వాక్యాన్ని విన్న తర్వాత హృదయంలో రుచుకున్నారు. అప్పుడు అడిగారు. అప్పుడు పేతురు గారు చెప్పారు మీరు మారు, వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత మీరు మెచ్చుకున్నారంటే నమ్మారు. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే మారు మనసు కూడా పొందాలి. ఏ నిమిత్తము? పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో, ఆ దేవా నేను పాపిని, నిజంగా నాలో లోపాలు ఉన్నాయి, నాలో ఎన్నో ఉన్నాయి దేవాని నువ్వు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తం ఏం చేయాలంట? ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున, ఆయన ద్వారానే నాకు రక్షణ ఉంది, ఆయనే రక్షకుడిని, ఆయన నామంలో మీరు ఏం చేయాలి? బాప్తీసం పొందుడి. ఆయన నామంలో మీరు పాత జీవితాన్ని మీరు పాతి పెట్టాలి. ఒక నూతన జీవాన్ని, ఒక నూతన జన్మను పొందాలి. ఇప్పుడు క్రీస్తు ద్వారా ఒక నూతనమైన బ్రతకాలని నిర్ణయం తీసుకోవాలి. మరి వాక్యం, పేతురు గారు వాక్యం మరి విన్నవారు ఎన్ని రోజులు విన్నారు అంటే ఒక ఆదివారం ప్రసంగం. అది ఒక ఆదివారం నాడు చేసిన ప్రసంగం. గంటల తరబడి ప్రసంగమే. మళ్ళాంటి 45 నిమిషాలు గంట ప్రసంగం కాదు. గంటల తరబడి, లేదా 1 గంట, 2 గంటలు, 3 గంటలు, ఆ కొన్ని గడియలలో చేసిన ప్రసంగానికి వితిన్ సెకండ్లో వారు మనసును మార్చుకున్నారు. ఇక మారాలనే నిర్ణయానికి వచ్చారు. అప్పుడే 3000 మంది క్రీస్తులోనికి బాప్తీసం పొందారు. మార్పని వారు అడిగారు కాబట్టి వారి బాప్తీసం అనే మహాభాగ్యం బోధించబడింది. అలాగా ఈనాడు ప్రతి ఒక్కరూ కూడా అయితే ఏం చేయాలి? అయితే మేము ఏం చేయాలి? మేము ఎలా ఉంటే దేవునికి ఇష్టం? శరసాల నాయకుడు అడిగాడు, అయ్యలారా రక్షణ పొందుటకు మేమేం చేయాలి? మేము కూడా రక్షణ పొందాలంటే, మేము కూడా మీలా ఉండాలంటే, ఇక ఒక సైకిల్ లేవాడు ఉన్నాయి వాళ్ళకి, పౌరుషేలకి. అలాంటి వారిని చూసి వాళ్ళ సంఖ్యలు, వారి బ్రతుకుని కాదండి, వారి మనసును చూశారు జైలరు శరసాల నాయకుడు. అయ్యలారా రక్షణ పొందేటకు దేవుని అద్భుతమైన కార్యాలు వారు చూశారు. భక్తులు కన్నా వారి జీవితాన్ని చూశారు. శరసాలలో వేసిన సంఖ్యలు వేసిన వాళ్ళకి విచారం లేదండి. వాళ్ళకి విచారం లేదు. ఇవన్నీ కనిపెడుతున్నారు ఆయన. విచారం లేనప్పుడు ప్రారంభులు పాటలు పాడుకుంటున్నారు, దేవుని కొరకే తప్పిస్తున్నారు. అయ్యో నా బ్రతికేంటి, ఎలాగైపోయింది, నేను అరెస్ట్ అయిపోయాననే బాధ వారికి లేదు. అందుకనే ఆ జైల్లో పెట్టిన దగ్గర నుంచి ఆ రాత్రంతా చూస్తే నిజంగా శరసాల నాయకుడికి అర్థమైపోయింది. నిజంగా వీళ్ళు దేవుని విశ్వాసించిన దేవుని సేవకులు, భక్తులు, దేవుని వాక్యం వారిలో ఉంది, దేవుని కొరకు బ్రతుకుతున్నారు. వీరిలాగా మనం ఉండాలి. అతని అంతస్తు, అతని ఉద్యోగాన్ని పక్కన పెట్టి, అతని రేంజ్ పక్కన పెట్టి, అయ్యలారా రక్షణ పొందుటకు మీరేం చేయాలి అంటే అద్భుతంగా శరసాలు బద్దలైన పరిస్థితి. శరసాలు బద్దలైపోయినా సరే వీళ్ళు పారిపోలేదండి. అందుకే ఆశ్చర్యపడి శరసాలు బద్దలైపోయింది, వీళ్ళు పారిపోలేదు. వీళ్ళతో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పారిపోలేదు. ఏంటి నీతి? అవకాశం దొరికితే పారిపోదామనే ఖైదీలు.
మనస్సులో అక్కడ అకస్మాత్తుగా భూకంపము కలిగేను. సరసాల పునాదులు, వారి ప్రార్థన, వారి పాటలు, వారి భక్తి, వీటన్నిటికీ దేవుడు అద్భుతమైన కార్యాలు చేసి, అయ్యో వీళ్ళందరూ పారిపోయి అనుకున్నాడు. భూకంపం కలిగానే ఆ పోలీస్ స్టేషన్ శుభ్రంగా ఎక్కడ శిథిలమైపోగానే అందరూ ఎక్కడెక్కడ పారిపోయారు. నా ఉద్యోగం, నా సమాధానం, నేను రోమా అధికారానికి నేను ఎలా సమాధానం చెప్పాలి? అది అసలు చాలా కఠినమైన ప్రభుత్వం ఇది. ఉద్యోగం నుంచి తీసేయడం కాదు, ఇంకా నన్ను చేస్తారు అనుకున్న ఆయనకు అందరూ ఏం చేస్తున్నారంట? కత్తి తీసుకొని పొడుచుకుపోతున్నాడంట. ఆయన మీరేం చేస్తున్నారు? అందులో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెలిసి ఉండుట చూసి ఖైదీలు పారిపోయారనుకొని కత్తి దూసి తమ్మును తాము చంపుకొనబోయేది. చంపుకొని మనకేం పోయింది? మనం ఎంత బాధ పెట్టాడు సాయంకాలం పట్టుకునేటప్పుడు. మన తప్పు లేకపోయినా ఎంత అసహ్యంగా మాట్లాడాడు. చంపుకొని అని ఆలోచనలు లేదు వాళ్ళు. మిగతా అయితే అలా అనుకుంటారు. ఆయన ఏమంటున్నారు చూడండి. అప్పుడు పౌలు, నువ్వు ఏ హానియు చేసుకున్న వద్దు, మేమందరం ఇక్కడే ఉన్నామని. ఏం ప్రేమ ఉంది! చెరసాలలో వేసేసిన జైలరు అతను పెట్టే ఇబ్బంది అతను ఉంటుంది. స్టేషన్కి తీసుకెళ్ళగానే ఎస్ఐ గారు ఏం ఊరుకోరు. ఇలా వెళ్ళిపోవడం అతను ఇంటర్వ్యూషన్ చేస్తారు. నువ్వే చేసావంటే ఇది కారణం, అది కారణం, నేను కాదని సాయి నువ్వే చేసే ఒప్పుకొని నూరు పూసుకొని దండిస్తూ ఉంటుంటాడు. ఇలాంటివన్నీ పడే ఉంటాడు. అయినా సరే నువ్వు ఎటువంటి హాని చేసుకోవద్దు, మేమందరము ఎక్కడే ఉన్న ఖైదీలు పారిపోలేదంటే, మిగతా ఖైదీలు దొంగలందరూ పారిపోలేదంటే. ఎవరు పెట్టి? పౌలు శీలం అయితే మిగతా వాళ్ళు పారిపోలేదు. అది పారిపోయిన వాళ్ళు లేకపోతే పారిపోతారు. వీళ్ళు లేకపోతే ఆ సరసాల బద్దలేకపోతే అద్భుతమైన కార్యమే జరగదు. ఎంతంటే నిజంగా ఆ రాత్రి గడిలోని ఆ 2 గంటలు 3 గంటల టైములోని వారు మనసులు మార్చుకున్నారు. మనకి సంవత్సరాలు బోధించబడుచున్న మన మనస్సులు కఠినంగానే ఉన్నాయి తప్ప మార్పు లేదు. నేను వాక్యాన్ని విన్నవారి మారాలనే నిర్ణయం వెంటనే తీసుకోవాలి. నేను వాక్యానికి లోబడకపోతే ఇక నేనేం చేస్తాను? నా బ్రతికే వ్యర్థం కదా. అసహ్యమైన దానిని నేను మెయింటైన్ చేస్తున్నాను, మోసకరమైన దానిని నాలో ఉంచుకుంటున్నానని ప్రతి ఒక్కరూ ఆలోచన చేసుకుని వాక్యం ద్వారా ఏ వాక్యం అయితే మనకు వచ్చిందో, ఏదైతే మనకి క్షేమకరంగా దేవుడు పంపించాడు, ఆ మాటలు మారాలని చేత రాత్రి వేళ జైలర్ కుటుంబం ఏం చేసింది? రక్షణ పొందేది. అలా వాక్యం వేగంగా వెమ్మటనే స్వీకరించాలి. అది మనకు శ్రేయస్సు. కనుక ప్రియమైనటువంటి దేవుని వల్ల అనుభవిస్తాం. వాక్యము మనందరికీ కూడా స్థిరమైనది, చీకటిలో వెలిగించు దీపమతి. స్థిరమైన ప్రవచన వారి మనుషుల మాటల్లో స్థిరమైనది. దేవుని యొక్క వాక్యం మనం స్థిరపరచాలి, నిలకడగా ఉండాలని కోరుకుంటారు. కనుక వాస్తవాలను అంగీకరించి దేవుని కృపలో మీరందరూ నిలిచి ఉండాలని మీకు హెచ్చరిక చేస్తూ నేను హెచ్చరిక చేసుకుంటూ ముగిస్తాను. కుమార్తె ఒకసారి నిలబడమా, పేరు పెడదాం.